పిఠాపురం ప్రజానీకానికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. ఈ పిఠాపురం ప్రజానీకం ఇవాళ ఏం ప్రూవ్ చేసిందంటే పిఠాపురం గడ్డ జనసేన గడ్డ, ఇది శాశ్వతంగా ఉండిపోతుంది జనసేన గడ్డగా. సో మీ అందరికీ కూడా మీరు చేసిన ఎలక్షన్ విధానం అందరూ చెప్పారు. మాకు ఒక్కటే కావాల్సింది, ఇదే విధంగా అందరం కలిసిమెలిసి ఉంటాం. మేము మళ్ళీ వస్తాం ఎలక్షన్ టైంకి. మాకు ఒక కోరిక ఉంది. నేను ఇంత ముందర ఎలక్షన్ ప్రాసెస్లో గోగాడ్ అనే ఒక గ్రామానికి పోయి అక్కడ ఒక కాలనీలో మురికి నీళ్లలో నివసిస్తున్న కొంతమంది జనాలు చూశాను. దానికి కారణం ఒక వైసీపీ నాయకుడు, ఒక దొండగుడు రోడ్డుకి అడ్డంగా కట్టేశాడంట. ఇవాళ సభాముఖంగా చెప్తున్నాం, అయ్యా 4వ తేదీ రిజల్ట్ వస్తుంది, మీరు కడగొట్టుకుంటారా మేము వచ్చి పడగొట్టావా చూసుకుంటాం. అక్కడి నుంచే మనం విప్లవం మొదలు పెడతాం, పిఠాపురానికి మంచి రోజులు వేస్తాం. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.